హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం ఒక మంచి న్యూమరాలజీ టాపిక్ తీసుకొచ్చాను. అయితే ఈ వీడియో న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి, న్యూమరాలజీ అంటే ఏంటి, అసలు న్యూమరాలజీ పాటిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏంటన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి. అందుకనే ఈ వీడియో పూర్తిగా చూడండి, కంపల్సరీ అవసరం. మీరు నాకు న్యూమరాలజీ వద్దు, అసలు ఏం అవసరం లేదు అనుకుంటే కనుక వీడియో చూడడం మానేయండి. ఓకే, ముందుగా మీ అందరికీ కంపల్సరీ న్యూమరాలజీ ప్రతి ఒక్కరికి అవసరం. ఆస్ట్రాలజీ పరంగా మనమందరం రాసులు దగ్గర నుంచి అందరం చూసుకుంటాం. నాది కూడా సింహరాశి, అందరం చూసుకుంటాం. కానీ రాసుల లాంటిదే మన న్యూమరాలజీ. అది పెద్ద సబ్జెక్టు. దానినే కుదించి న్యూమరాలజీగా చేశారు మన పూర్వీకులు. చెప్పాలంటే హీరో మహాశయుడు, ఆయన వేరే అయినా కూడా మన ఆస్ట్రాలజీని బట్టి అతను న్యూమరాలజీగా దీన్ని మార్చాడు. ఆ మార్పు ఎలా వచ్చింది, అసలు ఈ 1 2 3లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ 1 2 3కి గ్రహాలకు ఎట్లా ఆపాదించారు అన్నది ఒకసారి క్లియర్గా తెలుసుకొని, న్యూమరాలజీకి ప్రతిదీ పవర్ అనేది నంబర్ 1 పవర్ ఉంది న్యూమరాలజీకి, అదే మన న్యూమరాలజీ. ముందుగా మనము న్యూమరాలజీలోకి వెళ్దాం. దానికన్నా ముందుగా నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఇలాంటి మెసేజే కింద పెట్టుకోండి. దానిని బట్టి మనకి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది మనీ వచ్చేలాగా. అందుకనే అందరు కూడా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే ఈరోజు మనము న్యూమరాలజీ గురించి తెలుసుకోబోయే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామికి జై. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి ముగ్గురి అవతారం కాబట్టి ఆయన మనకు ఆత్మలు కానీ, ప్రేతాత్మలు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిస్తాడు. మీకేమన్నా ఇలాంటివి ఉంటే కనుక నేనే వచ్చి చేస్తాను, లేదు కుదరలేదు అంటే కనుక దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ ఒక ఫేమస్గా 2 టెంపుల్స్ ఉన్నాయి. కానీ ఆయన యొక్క టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ కాలేదు. పవర్ఫుల్ ఏమో ఉంది, కానీ డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం ఆయన పేరు. అది న్యూమరాలజీలో నేను చూశాను. ఎందుకు డెవలప్ కాలేదు అంటే, అది మధ్య వ్యక్తులంతా ఆ మనీని తినేస్తారు, డబ్బు ఉంటేనే డెవలప్మెంట్ కాబట్టి. అందుకనే దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ కూడా ఫేమస్ అనేటివి కాకుండా, ఫేమస్ లేకుండా, డబ్బు లేకుండా వెలవెలబోతున్నాయి. కానీ డబ్బు వస్తుంది, కానీ మధ్యలో ఉన్న దళారులు తింటూ ఉన్నారు. ఇది ఫిక్స్, నేను చూసిన ఆ ఫ్యాక్ట్. అది ఖచ్చితంగా మన యొక్క నెగటివ్ని తొలగిస్తాడు దత్తాత్రేయ స్వామి. కాకపోతే అప్పటికి మాత్రమే ఒక 5 days 10 days 15 days తర్వాత మళ్ళీ చార్జ్ చేసుకోవాలి వెళ్ళి అక్కడికి. దానికన్నా ఓకేనా, ఇదంతా మీ అందరికీ క్లియర్గా మళ్ళీ మీరు ఫోన్ చేసినప్పుడు కానీ ఏదన్నా నేను చెప్తాను. నెక్స్ట్ మనం న్యూమరాలజీ గురించి తెలుసుకుందాం. అసలు ఎలా వచ్చాయి నంబర్స్. 1 number, 2 number, 3 4 5 6 7 8 9. మన వాళ్ళు ఈ న్యూమరాలజీలో ఈ నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్ నుంచి మళ్ళీ కౌంట్ చేసుకుంటే సేమ్ మళ్ళీ అలాంటి నంబర్సే వస్తాయి. ఇది న్యూమరాలజీలో 1 to 9 వరకు ఉన్నాయి. ఈ నంబర్స్ని మనకు ఏ గ్రహాలు ఉన్నాయి, ఈ గ్రహాలకి ఈ నంబర్స్ని ఎందుకు ఇచ్చారన్నది మనం తెలుసుకుందాం.
న్యూమరాలజీ సింపుల్ చెప్దాం. 1వ నంబర్ని సూర్యుడిగా ఇచ్చారు. ఈయన రాజు, అన్ని గ్రహాల్ని పరిపాలించేట ఆయన సూర్యుడు. రైట్. ఇక్కడ ఈయన గ్రహాలన్నీ పరిపాలిస్తాడు. రైట్. నెక్స్ట్ చంద్రుడు. సూర్యుడు పరిపాలిస్తాడు కాబట్టి 46 అనేది 1. ఇవన్నీ నెక్స్ట్ నేను ఏంటంటే జస్ట్ ఓకే మీకు పరిచయం చేస్తున్నాను ఇప్పుడు న్యూమరాలజీ. 2 అనేది చంద్రుడు, 3 అనేది గురుడు, మన దేవతల గురువు గురుడు, 4 అనేది రాక్షసుడు. ఎవరైనా రాహు అంటే అమృతం తాగిన రాక్షసుడు. ఈయన 50-50 ఉంటాడు. దీని గురించి కూడా మిగతా ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈయన బుధుడు. ఈయన వ్యాపార కారకుడు. ఈ రాహు ఏమో రౌడీ. ఈయన మనకు గురుడు. ఈమె మళ్ళీ చెప్తాను. తర్వాత శుక్రుడు, దేవతల రాక్షసుల గురువు శుక్రుడు. తర్వాత కేతువు, ఈయన కూడా రాక్షసుడే. శని కూడా మనకు దేవతల్లోకి ఆయన యముడి. తర్వాత కుజుడు. ఇక్కడ ఈ నంబర్స్ గురించి 1 2 3 4 5 6 7 8 9 వరకు ఉన్న నంబర్స్ యొక్క గుణాలు ఒకసారి చెప్తాను మీకు నేను. సూర్యుడు, ఈ నంబర్లో పుట్టిన వాళ్ళు రాజులుగా వ్యవహరిస్తారు. 1 నంబరు వాళ్ళకు ఎక్కడో టచ్ అయినా కూడా వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఏదైతే మన సర్పంచులు కావచ్చు, ఒక పెద్దగా వ్యవహరిస్తారు, ఒక లీడర్గా వ్యవహరిస్తాడు. రైట్. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 1లు వస్తే ఎక్కువ. నెక్స్ట్ చంద్రుడు. వీళ్ళు ఏంటంటే ఎక్కువ లేడీస్కు 2 ఉంటుంది. ఒకవేళ జెంట్స్కి వస్తే ప్రేమతత్వంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, కానీ దానికి తగ్గ కోపం కూడా ఉంటుంది. ఇది వేరే సబ్జెక్ట్. గురుడు, ఈయన ఏంటంటే మనకు అన్ని నేర్పిస్తుంటాడు. మనకు ఒక నాలెడ్జ్ కావాలన్నా, ఏది కావాలన్నా ఈ గురుడు మనకు నేర్పుతుంటాడు. 3 నంబర్ వాళ్ళు. 4 వసూలు రాజా అంటారు కదా. గొడవలు కానీ, కొట్లాటలు కానీ, ఈ 4లు ఎక్కువైపోతే నీకు వస్తుంది, నువ్వు చేస్తావు. అందుకనే 4 నంబర్లు ఎక్కువ కనపడొద్దు, ఒకటే ఉండాలి, అది లిమిట్గా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బుధుడు, వ్యాపార కారకుడు. ఈ నంబర్స్ ఎక్కువైతే కూడా మనకు వెరీ 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 డేంజరస్. ఎందుకు డేంజరస్ అంటే అందరితో కమ్యూనికేషన్ ఎక్కువైపోతుంది, డబ్బులు మొత్తం స్వాహ. బిజినెస్ ఎంతైతే 1 2 ఉంటే బిజినెస్ ఎలాగ అవుతుందో దాన్ని బట్టి మనకు స్వాహ చేపిస్తుంది ఈ నంబరు, కానీ ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ శుక్రుడు, కంట్రోలింగ్ పవర్. ఇక్కడంటే ఈయన కూడా మనకు 3 గురుడు ఎట్లాంటి ఫలితాలు మనకి ఇస్తుందో 6 కూడా అట్లాంటిదే. ఎట్లా అంటే ఎట్లయితే మనకు డిక్టేట్ చేస్తాడో అన్ని రకాలుగా డిక్టేషన్ చేస్తూ కంట్రోలింగ్ పవర్ అనేది ఎక్కువ ఇస్తాడు. చూసి వెళ్ళండి, ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి అనేది మనకు చేస్తాడు. అందుకనే శుక్రుని యొక్క పవర్ కూడా ఖచ్చితంగా మనకు ఉండాలి. 7 కేతువు ఈయన ఒక సన్యాసి నంబర్ అంటాం. ఎందుకంటే ఈయనకు తల ఉండదు, రాహుకి మొండెం ఉండదు. ఎట్లా అంటే కేతువు ఉన్న వెహికల్ ఎండింగ్ నంబర్ అయినా సరే యాక్సిడెంట్ ఎప్పుడో ఒకసారి కావాల్సిందే. అలాగే మొబైల్ నంబర్లో ఎండింగ్ ఉన్నా కూడా వాళ్ళు
సన్యాసత్వం పుచ్చుకోమంటే ఒక పెళ్లి చేసుకున్న, లేకపోతే పెళ్లి కావాలన్నా కూడా వాళ్ళకు కాదు, వాళ్ళకి ఆ మూమెంట్స్ కూడా రాకుండా చేస్తాడు. ఇది కానీ మ్యారేజ్ డేట్లో వచ్చినా ఎక్కడొచ్చినా వెరీ డేంజరస్. కానీ డేట్ ఆఫ్ బర్త్లో వస్తే మాత్రం వీళ్ళు డాక్టర్స్ అవుతారు, మంచి స్పిరిచువల్గా వీళ్ళు తయారవుతారు, భక్తి భావం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇది వేరు సబ్జెక్ట్. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. సరే ఇట్లా మార్చారు ఏంటి ఇది అనుకోకండి. ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క చోట ఒకలాగా ఉంటుంది. నంబర్ పవర్. శని మొబైల్ నంబర్ స్టార్టింగ్ ఉంటే ఒకలా ఉంటుంది, ఎండింగ్ నెంబర్ ఉంటే ఒకలా ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే ఒకలా ఉంటాడు, 5, 6, 7 ప్లేస్లలో ఉంటే ఒకలా ఉంటాడు. ఎక్కడ ఉన్నా కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఈ శని యొక్క ప్రభావం ఉంటుంది. దీన్ని కూడా మీరు బేరీజ్ వేసుకొని ముందుకెళ్ళాలి. కొంతమంది నేను చూస్తున్నా, నేను చెప్తుంటే నంబర్స్ని బట్టి వాళ్ళకు వాళ్ళు నంబర్స్ తీసుకొని వాళ్ళకు వాళ్ళు చేసుకొని పోతున్నారు. నేను దీంట్లో సీక్రెట్స్ ఎందుకు చెప్పట్లేదంటే, మా యొక్క న్యూమరాలజిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు కాపీలు ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్యకాలం. నేను లక్షలు పెట్టి నేను నేర్చుకొని వచ్చి చెప్తా ఉంటే కాపీలు ఎక్కువ చేస్తున్నారు. నేను చాలా చాలా ప్రాబ్లమ్స్లో కూడా మంచి చేసిస్తున్నాను. ఎందుకు అంటే ఆ ప్రభావం, మొబైల్ నంబర్ ప్రభావం చాలా 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 డేంజరస్ కాబట్టి. 9 కుజుడు చాలా ధైర్యశాలి. ఈ నంబర్ లేకపోతే ప్రతి విషయంలో భయపడాలి, అన్నిటికీ భయపడాలి, దేనికైనా భయపడుతూనే ఉండాలి. మన మొబైల్ నంబర్లో కావచ్చు, మన లైఫ్లో కావచ్చు. ఇప్పుడున్న పిల్లలు అందరూ 2000లో పుడుతున్నారు కాబట్టి ఇది చాలా చాలా నంబర్ 9 లేకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది. అందుకనే మనము ప్రతి నంబర్లో ఏముండాలని చెప్తున్నాం. దీనికి ఈ యొక్క న్యూమరాలజీ పవర్స్ ఏంటి, ఈ గ్రహాలకి న్యూమరాలజీకి ఏంటన్నది తెలుసుకున్నారనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ క్లియర్గా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు న్యూమరాలజీలో కానీ, ఆరాలో కానీ, ఆత్మల పరంగా కానీ, మీకు నెగటివ్ పరంగా కానీ ఎలాగైనా సరే మీకు ఒక ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో పెడితే కనుక ఆ వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఆ వీడియో చేస్తాను ఖచ్చితంగా. మన బాబా న్యూమరాలజీ వెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని షేర్ చేసి అందరికీ అవగాహన కల్పించి న్యూమరాలజీ అంటే ఏంటి ఇదంతా కూడా చేస్తే ఖచ్చితంగా మనము 100% సక్సెస్ బాటలోకి వెళ్తాము. వెళ్ళి హ్యాపీగా జాలీగా అనేది మనము ఉండొచ్చు. థ్యాంక్ యూ. మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ.